బైబిల్లో ₹1,00,00,000 పన్ను నీకు ఎందుకు చేసి కూడా చేస్తాను. లెంట్ ఎక్కడ బైబిల్లో చూపించిన ఒక ఆయన మధ్య వచ్చాడు. ఎవరో ఒకరు క్రైస్తవులోనే తయారవుతున్నారు ఇటువంటి వారు. లెంట్ తో నీకు ఎందుకు చేసేవాడు చేసుకుంటారు, చేసేవాడు మనకు కూడా చేసుకుంటారు. వాళ్ళకి ఎందుకు అనంతరసింగి అవతారం వాళ్ళకి నేనైతే ఇదే అంట. అనంతరసింహం అంటే అధికంగా మాట్లాడదు, అంటే తప్పేం కాదు. అదన ప్రసంగి అంటారు, అధికంగా మాట్లాడేవాడిని అదన ప్రసంగి. కాబట్టి అవన్నీ మనకు వద్దు. మన దేవుడు మనకి ఏం నేర్పించారు? ఈ 40 రోజులు ప్రత్యేకంగా మనం సమర్పించి ప్రత్యేకంగా ఉంటే ఈ 40 రోజులు ఉండటం బట్టి అదే అలవాటు అయిపోయి మన దైనందిన జీవితంలో కూడా అదే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక అవకాశంగా మనం భావిద్దాం అంతే తప్ప ఇది ఒక ఆచారంగా కాకుండా ఒక అవకాశం, దేవుడు ఇచ్చిన మనకు అవకాశం. ఏమండి, ఈ దినాలను చూడకుండా అంతమంది చనిపోయిన లేదా, నిద్రలోనే ప్రాణం విడిచిన వారు, నడుస్తూ చనిపోయిన వారు, సైకిల్ మీద పోతే చనిపోయిన వారు, అనేకమైన